ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఆత్మసిద్ధికి గురువు అవసరమా? మహర్షి బోధ, శ్రవణ, ధ్యానాదుల కన్నా ఎక్కువగా గురువు అనుగ్రహమే దాన్ని ఫలింపజేస్తుంది. మిగతావి రెండవ పక్షం. అతి ప్రధానము, సారవంతము అయినది గురువు అనుగ్రహమే. పృచ్ఛకుడు ఆత్మానుభవానికి ఆటంకాలేవి? మహర్షి వాసనలు. వానిని పోగొట్టేదెలాగా? ఆత్మజ్ఞానం వల్లనే. ఇది కష్టమే. ఈ చిక్కు విడిపోయేది కాదు. మహర్షి అహంకారం వల్లనే ఇన్ని చిక్కులు, పరస్పర విరోధాలు, కళ్ళలైన ఊహలు రేపి కలత పెట్టేది అదే. ఆత్మను వెదికేదెవరో కనుక్కో, ఆత్మను కనుగొంటావు. ఆత్మానుభవానికి సాయపడేవి ఏవి? శృతివాక్యాలు, జ్ఞానుల బోధలు. ఆ బోధలు సంవాద, ఉపన్యాస, ధ్యానాదుల రూపంలో ఉండవచ్చునా? మహర్షి ఉండవచ్చును. కానీ అవన్నీ రెండో పక్షం. ముఖ్యమైనది గురువు అనుగ్రహమే. అది లభించేది ఎంతకాలానికో. అది తెలిసి ఏం ధైర్యం పెంచుకోవటానికి? మహర్షి ఆ ఆశ కూడా అంతరాయమే. ఆత్మ ఎప్పుడూ ఉన్నది. అది లేక మరి ఏదీ లేదు. అదిగా నీ ఉండు. అన్ని కోరికలు, సందేహాలు ఆగిపోతాయి. ఈ కొలమానాలన్నీ అహంకారానివి. దానికి అతీతమైనది ఆత్మ. నిద్రలో నీవు లేవా? నీవు నిద్రించావని, అప్పుడు ప్రపంచ స్పృహయే లేదని నీకు తెలుసా? లేచిన తర్వాత గదా నిద్రానుభవాన్ని తెలియకపోవడంగా వర్ణించావు. కనుక నిద్రలోనూ మెలకువలోనూ ప్రజ్ఞ ఒక్కటే. జాగ్రత్తలోని ప్రజ్ఞాస్వరూప మెరిగితే మూడవ అవస్థలలోనూ సాక్షి నిలిచే చిత్ స్వరూపం తెలిసిందన్నమాట. నిద్రలోని చిత్ ఉన్న రూపుగా కనుగొంటే కేవల సాక్షీభూతమైన చిత్వాన్ని తెలియగలవు. అట్లయితే నేను నిద్రిస్తా. మహర్షి చేయి, ఏ హాని లేదు. పృచ్ఛకుడు అప్పుడు స్వరూపము శూన్యమే. మహర్షి ఆ శూన్యతను ఎరిగిన వారిని కనుక్కో. ఎప్పుడైనా సరే నిన్ను నీవు లేవనవు గదా. ఆత్మ ఎప్పుడూ ఉండగానే ఉంది. మూడవ అవస్థల్లోనూ సరళంగా ఉంది. పృచ్ఛకుడు నిద్రలో నుంటూనే పరిశీలిస్తూ కూడా ఉండలేనా? మహర్షి అవును. జాగరూకతే జాగ్రలక్షణం. కనుక అది నిద్ర కాదు. నిద్ర కాని నిద్ర. తలుపులు పోయినట్లెల్లా పోతే నీ వశంలో నీ ఉండవు. దుస్తర వ్యూహంలో చిక్కుకుంటావు. పృచ్ఛకుడు అంటే తలుపులకు వెనుదిరిగి వాని మూలం వెదకవలన? మహర్షి అదే సరి. అలా చేస్తే తలుపులు మరిగిపోయి ఆత్మ ఒకటే మిగులుతుంది. నిజంగా ఆత్మకు లోనూ లేదు, వెలి లేదు. అవన్నీ వ్యక్తి భావనలే. ఆత్మ శుద్ధము, కేవలము, పరమార్థము. ఇది బుద్ధికే తెలుస్తుంది. ఆత్మ బోధకు బుద్ధి సాయం చేయదా? మహర్షి చేస్తుంది, కానీ కొంతమేరకే. ఆత్మ బుద్ధికి అతీతమని గుర్తుంచుకోవలెను. ఆత్మను చేరుకోవటంలో బుద్ధి లయిస్తుంది. పృచ్ఛకుడు నాదైన ఆత్మలబ్ధి ఇతరులకు ఉపకరిస్తుందా? మహర్షి తప్పక. దాన్ని మించిన సాయకారి లేదు. కానీ అప్పుడు నీవు సాయం చేద్దామంటే అన్యులెవరూ ఉండరే. నగలెన్ని విధాలైన మదింపు చేసే కంసాలికి కనపడేది బంగారమే. జ్ఞాని చూపు అలాంటిదే. ఆయనకు కనబడేది ఆత్మయే. నీవు దేహమనుకుంటేనే అన్ని నామాలు, అన్ని రూపాలు. దాన్ని దాటిపోతే దేహ బుద్ధితో పాటు మిగతావన్నీ సమసిపోతాయి. పృచ్ఛకుడు ఇది చెట్లు, చేమలకు కూడా వర్తిస్తుందా? మహర్షి అవి ఆత్మకు వేరై ఉండగలవా? విచారించు. వానిని చూస్తున్నావని నీ తలపు. ఆ తలపు ఆత్మ నుండి వెలికి వచ్చిందే. అది పుట్టినదెక్కడో కనుక్కో. ఆపై తలపులుండవు. ఆత్మ యొక్కటే మిగులుతుంది. పృచ్ఛకుడు సిద్ధాంతమేమియో అదే, కానీ అంతకే అవి లేకపోవు. మహర్షి నిజమే. ఇది ఒక దృశ్యం, సినిమా లాంటిది. తెరపై వెలుగు, దానిపై నటునిటు పరిగెడుతూ ఎన్నో నీడలు. ఏదో నాటక చిత్రణంలాగా చూచేవారి కనిపిస్తుంది. ఆ నాటకంలో అంతర్నాటకంగా ప్రేక్షకులను చూపినా అంతే. అప్పుడా చూచువారు చూడబడున్నది కూడా తెరయే. ఇది నీకు వర్తించుకో. ఆ తెర నీవు. ఆత్మ అహంభావనను కల్పించింది. ఎన్నో తలపులు దాని చుట్ట వైచుకున్నాయి. అదే ఆ తలపులను జగత్తుగా నీవన్న చెట్లు, చేమలుగా ప్రదర్శించుచున్నది. నిజానికి అవన్నీ ఆత్మకన్యాలు కావు. ఆత్మను నీవు దర్శించిన నాడు సర్వము అదే.
ఎప్పుడైనా ఎచ్చటైనా ఆత్మ తప్ప మరేదీ లేదు. పృచ్ఛకుడు: అది సరే, కానీ ఇప్పటికీ నాకది సిద్ధాంత మాత్రమే. మీరు చెప్పినది మాత్రం చాలా సులభం, సుందరం, సుసంగతమును. మహర్షి: ఆత్మ సాక్షాత్కారము కాలేదనే తలపు కూడా అంతరాయమే. నిజంగా ఉన్నది ఆత్మ ఒకటే.